దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమ, యేసు ప్రభు రక్షణార్థమైనటువంటి నామమున మీ అందరికీ వందనములు, శుభములు తెలుపుతున్నాను. కర్త అయిన దేవుని మహా గొప్ప కృపలో మన ఈ జీవన కాలములో సిలువ ధ్యానములో కొనసాగటానికి దేవుడిచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. అంతేకాకుండా మరి ప్రత్యేకించి ఈ లెంట్ ధ్యాన స్రవంతి కార్యక్రమంలో వాక్యాన్ని వినిపించడానికి, అనేకులు ఆధ్యాత్మికమైన మేలును కలిగి ఉండటానికి కర్త అయిన దేవుడు సిఎస్ఐ రాయలసీమ అధ్యక్ష మండలం ద్వారా ఇచ్చినటువంటి ఈ మంచి ఏర్పాటునకై నేను దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మన ప్రియతమ బిషప్ తండ్రి గారైనటువంటి ద రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ వరప్రసాద్ తండ్రి గారు, తల్లి గారు, వారి ఉత్తమమైనటువంటి నాయకత్వంలో యూత్ బోర్డు వారు ఏర్పాటు చేసినటువంటి ఈ లెంట్ ధ్యాన స్రవంతిలో ఈ దినమున దేవుని వాక్య పరిచర్యకై ఇచ్చినటువంటి అవకాశం కొరకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన వారలారా, సిలువ ధ్యానము అతి శ్రేష్టమైనది. ఈ దినాన సిలువ ధ్యానములో మనము అనేకమైన ఆధ్యాత్మికమైన సత్యాలు గ్రహించుచు మరింత ఆత్మీయంగా బలపడుతూ దేవునిలో మమేకమై ఆశీర్వాద పదములో కొనసాగటానికి అందరము సిద్ధపడుతున్నటువంటి తరుణం. ఇది నాన్న ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానాంశము ఆశా నిగ్రహము. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములో మనకు చాలా స్పష్టంగా చెప్పబడినటువంటి దేవుని వాక్కు ఆత్మఫలము. అయితే ఆత్మఫలము ఏమనగా అని చెప్తూ అనేకమైన విషయాలను అచోట జ్ఞాపకం చేశారు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ప్రేమైన వారలారా, ఆత్మఫలము అన్నారు. ఆత్మఫలము. ప్రేమైన వారలారా, ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ అన్నారు. సెల్ఫ్ కంట్రోల్, స్వీయ నియంత్రణ కలిగినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఒక గుణం. ఇది కర్త అయినటువంటి దేవుని మహాగొప్ప కృపలో మాత్రమే అనుగ్రహించబడుతూ ఉన్నది. ప్రేమైన వాళ్ళ బాహ్య ప్రపంచంలో కూడాను స్వీయ నియంత్రణ చాలా స్పష్టంగా మనం గమనిస్తాం. అనగా ఎవరికి వారు సెల్ఫ్ కంట్రోల్ చేసుకునే ఒక శ్రేష్టమైనటువంటి గుణం. దీన్నే వెల్ బ్యాలెన్స్డ్ మైండ్ అని కూడా అన్నారు. అంటే అన్ని విషయాలలో సమగ్రమైనటువంటి విషయాలను చాలా సమతూకముతో ఆలోచన విధానంగా ముందుకు సాగించడానికైనటువంటి ఒక మంచి ఏర్పాటు. ఆధ్యాత్మిక జీవన విధానములో దేవుని బిడ్డలముగా ప్రేమైన వారలారా, ఆత్మఫలము అన్నారు. ఆత్మఫలము అన్నప్పుడు ఆ పైన ఏం చెప్పబడి ఉందంటే శరీర కార్యములు అని కూడా ఉన్నాయి. అనగా శరీర కార్యములు ఉన్నాయి, ఆత్మ కార్యములు ఉన్నాయి. ప్రేమైన వారలారా, యేసునందలి విశ్వాస జీవన విధానములో దేవునితో మమేకమైన ఆత్మజీవన విధానములో ప్రేమైన వారలారా, ఆత్మ కర్త అయిన దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. రోమాపత్రికలో 8వ అధ్యాయంలో 16వ వచనంలో చెప్పబడినటువంటి ఒక శ్రేష్టమైన మాట మనము చదువుకుంటే జ్ఞాపకం అవుతుంది, మనకు బాగా అర్థమవుతుంది. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. సో మన ఆత్మతో ఆ దేవుని ఆత్మ ఉన్నాడు. ప్రేమైన వారలారా, ఈ గలతీ పత్రికలో కూడాను 4వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఈ మాట చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. సో ప్రేమైన వారలారా, దేవుని ఆత్మను మన హృదయములో కలిగి ఉన్న జీవన విధానము. ప్రత్యేకించి ఈ లెంటెన్ డేస్ ధ్యానములో సిలువ వేయబడిన యేసు వైపు చూచుచూ కొనసాగుతున్నటువంటి విశ్వాస యాత్ర ప్రేమైన వారలారా, దేవునికి మరింత దగ్గరగా, ప్రీతిపాత్రమైందిగా, దేవునికి మహిమ తెచ్చేదిగా కొనసాగింప చేసుకోవడం అన్నది చాలా చాలా కోరదగినది. అందులో ఈ ఆశా నిగ్రహము, ఈ నిగ్రహము కోల్పోయినప్పుడు అనేకమైన అనానుకూలతలు చోటు చేసుకుంటాయన్న విషయాన్ని ప్రత్యేకించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకొరకనే మనకు దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి ఒక శ్రేష్టమైన విషయం ఏమైనా ఉన్నది అని అంటే ప్రేమైన వారలారా, ఈ తిమోతికి రాసిన 2వ పత్రికలో చెప్పాడు 1వ అధ్యాయంలో 7వ వచనములో, దేవుడు మనకు శక్తియు ప్రేమయు
ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. ప్రేమైన వారలా, ఇచ్చోట కూడా వ్రాయబడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విషయం ఏంటనంటే కామ్ అండ్ వెల్ బ్యాలెన్స్డ్ మైండ్. సో ప్రేమైన వారలారా, దేవుని ఆత్మ సహాయముతో ఈ ఆత్మఫలము అనున్నది విశ్వాసి జీవన విధానములో చాలా ప్రస్ఫుటముగా కనబడాల్సినటువంటి ఒక శ్రేష్టమైన గుణము. ఆయా విషయాలలో అవకాశాలు అందిపుచ్చుకొని పాపము చేసి దేవుణ్ణి గాయపరచటానికి ఎంతో దూరంగా వెళ్ళిపోతారు. కానీ ప్రేమైన వారు అవకాశాలన్నీ ఉండినప్పటికీ కంట్రోల్ చేసుకొని పాపము చేయకుండా దేవునికి మహిమకరంగా నిలవబడమే ఈ ఆశా నిగ్రహము. ఇచ్చోట ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా స్పష్టముగా మనకు తెలియవస్తున్నది. ప్రేమైన వారలారా, భక్తుడైనటువంటి యోసేపు జీవన విధానాన్ని ఒక్కసారిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రేమైన వారలారా, మంచి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి తన 17వ సంవత్సరాన తాను అమ్మివేయబడ్డాడు. ఒక బానిసగా అమ్మివేయబడ్డాడు. ఆ పోతీఫర్ గృహములో అన్నీ తానై ఒక మంచి నమ్మకత్వాన్ని పొందుకున్నాడు. అధికారి అంతా సమస్తము ఆయనకే అప్పచెప్పాడు. అయితే అచోట ఆ యవనస్తుడు ఎదుర్కొన్నటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం, ఒక ఉండకూడని ఒక శోధన. యజమానిని భార్య అతని మీద దురుద్దేశముతో ఉంది. ఒకానొక రోజు ఆమె అలాగా బలవంతం చేసిన దినాన ఈ భక్తుడైనటువంటి యోసేపు అన్ని అవకాశాలు తన స్వాధీనంలో ఉండినప్పటికీ, ప్రేమైన వారలారా, తనకు అనుకూలంగా ఉండినప్పటికీ, ప్రేమైన వారలారా, ఆయన ఆమె నుండి తప్పించుకొని పోయిన విధానాన్ని మనము దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటాం. ఆ మాట ఎంత చక్కగా చెప్పబడుతుందనంటే, పాపం చేయటానికి అనుకూలత ఉండినప్పటికీ, ప్రేమైన వారలారా, ఈ భక్తుడైన యోసేపు చెప్పినటువంటి శ్రేష్టమైన మాట ఏమైనా ఉన్నది అనంటే, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా నేను ఎట్లు పాపము కట్టుకుందును. సో ప్రేమైన వారలారా, ఆ సెల్ఫ్ కంట్రోల్ అన్నది, ప్రేమైన వారలారా, అచ్చోట భక్తుడు యోసేపు చాలా స్పష్టంగా కనపరిచాడు. ఆమె నుంచి పారిపోవటానికే సిద్ధపడ్డాడు. మంచి యవన ప్రాయములో తను దాదాపుగా 18 సంవత్సరాల నుంచి ఒక 30 సంవత్సరాల లోపు ఆ సమయంలో ఆ చోట ఉన్నాడు. ఒక 2 సంవత్సరాలు చెరసాల జీవన విధానంలో ఉన్నాడు. అంతకంటే అటు ఇటుగా ఉండవచ్చు గాక ఈ మంచి యవన ప్రాయములో తాను, ప్రేమైన వారలారా, అలాగన తన నిగ్రహాన్ని స్పష్టముగా కనుపర్చాడు, దేవుణ్ణి ఘనపర్చాడు. ఇది ఎందుకు సాధ్యమైనది అన్న విషయాన్ని ఒక్కటి ఆలోచన చేస్తే, ఆత్మఫలము అని మనం క్రొత్త నిబంధనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రేమైన వారలారా, పాత నిబంధనలో యోసేపు జీవన విధానములో ఆదికాండం 39వ అధ్యాయంలో రాయబడినటువంటి అతి శ్రేష్టమైన విషయం ఏమిటి అనంటే, 2వ అధ్యాయం 39వ అధ్యాయములో 2వ వచనం కానివ్వండి, 3వ వచనం కానివ్వండి, 21వ వచనం కానివ్వండి, 23వ వచనం కానివ్వండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడైన యెహోవా యోసేపుకు తోడై ఉండెను. సో దేవునితో మమేకమైన, దేవునితో ఉన్నటువంటి ఒక ప్రత్యేక జీవన విధానము. ప్రేమైన వారలారా, ఈ దేవునితో ఉన్న జీవన విధానములో భక్తుడు చాలా స్పష్టంగా తన నిగ్రహాన్ని కనుపర్చాడు. అచోటు నుంచి బయటికి పారిపోయాడు. సో ప్రేమైన వారలారా, చాలామంది యవ్వన బిడ్డలైతేనేమి, ఇంకా అనేక మంది ఆ నిగ్రహాన్ని కోల్పోయి దేవునికి అవమానకరితంగా జీవించే జీవిత విధానంలో ఇలాంటి భక్తులు మనకంటే ముందున్నారు. మనము ఆత్మ బిడ్డలముగా, ఆత్మ ఫలాన్ని కలిగిన వారముగా, దేవుని మహిమపరిచే వారముగా ఈ శ్రేష్టమైన గుణాన్ని, ఈ శారీరకమైన కోరికలు నెరవేర్చుకునే ఈ ప్రక్రియలో ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. మనము నిగ్రహము కలిగిన వారము, నిగ్రహము కలిగిన వారము. ఇంకా అలాగా ఆలోచన చేస్తూ కొనసాగితే, ప్రేమైన వారలారా, ఈ దినాలలో మరి ఎక్కువైనటువంటి కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంది అనంటే, అలంకరణకు సంబంధించిన విషయాలలో ఉంది. మితిమీరిన అలంకరణ, హద్దులేని అలంకరణ. ప్రేమైన వారలారా, మరి ఈ హద్దులేని అలంకరణ అన్నప్పుడు దేవుని బిడ్డలముగా, దేవుని ఆత్మను కలిగినటువంటి వారముగా మనము దేవుని వాక్యం వైపు చూడాలి. అందులో ఏమైనా నియంత్రణ ఉన్నదా
అందులో ఏమైనా మనం స్వీయ నిగ్రహం కలిగి ఉన్నామా? ఇది మనము దేవుని బిడ్డలుగా ఆలోచించాలి. దేవుని ఆత్మ సహాయంతో మాత్రమే ఈ గుణంలో మనము ముందుకు సాగగలము. ఒక శ్రేష్టమైనటువంటి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఎస్తేరు గ్రంథములో ఆ 2వ అధ్యాయంలో మనం చదవగలిగితే, ప్రేమైన వారలారా, ఎస్తేరు దేవుని మహా గొప్ప కృపలో రాజుకు రాణిగా చేయటానికి ఏర్పాటు చేయబడినటువంటి కన్యకలలో ఈ సెలక్షన్ లిస్టులో ఉన్నది. వారికి రాజును ఎదుర్కోవటానికంటే ముందు దాదాపుగా సంవత్సర దినాలు సిద్ధపడే ఒక అవకాశం ఇచ్చారు. 6 నెలలు గోపరస తైలముతోనూ, ఆ తర్వాత 6 నెలలు ఈ సుగంధ ద్రవ్యములతోనూ వారిని సిద్ధపరచుట అలవాటు. ఈ 6 నెలలు సంవత్సర దినాలైంది. సంవత్సర దినాలు అయిన తర్వాత కూడా ఇంకా అక్కడ వాక్యంలో రాయబడింది ఏమిటంటే, రాజు దగ్గరకు పోక మునుపు ఆమె ఏమేమి కోరునో అవన్నీ కూడాను ఆమెకు ఇవ్వటానికి అచోట ఏర్పాటు ఉంది. అంటే అలంకరణకు ఎంతైనా కూడా అవకాశం ఉంది. అయితే ప్రేమైన వారలారా, అక్కడ రాయబడినటువంటి ఒక శ్రేష్టమైన మాట జ్ఞాపకం చేసుకుంటే, రాజు నొద్దకు వెళ్ళుటకు ఆమెకు వంతు వచ్చినప్పుడు స్త్రీలు కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరేమియో కోరలేదు. సో ఏదైతే నియమించారో ఆ నియమంలోనే తన అలంకరణకు ప్రాధాన్యత ఇచ్చింది. ఆమె అందరి యందు దయ పొందినదాయను. దేవునికి స్తోత్రం. ప్రేమైన వారలారా, ఈ ప్రత్యేకమైన దినాలలో సిలువ ధ్యానములో సిలువ వైపు చూసినప్పుడు మనము మన కంట్రోల్నెస్ అన్ని విషయాలలో కలిగి ఉండటానికి మరింతగా శ్రద్ధ వహించుట ఎంతైనా అవసరము. ఆహార విషయాల్లో కూడాను చాలా జాగ్రత్త అయినటువంటి నియంత్రణ. భక్తుడైనటువంటి దానియేలును జ్ఞాపకం చేసుకుంటే, ఆయన రాజు ఏర్పాటు చేయబడినటువంటి అనేకమైన ఆహార పదార్థాలన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఆయన ఏర్పాటు చేశారు. కానీ అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, తన్ను అపవిత్రపరచుకొనకూడదని భావించి రాజు నియమించినటువంటి ఆ భోజన పదార్థములు కాదని కేవలము శాకాహారాన్ని మాత్రమే ఇవ్వండి. అంటే తినే విషయంలో కూడాను తను తాను నిగ్రహపరుచుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుని కొరకైన పరిశుద్ధత కాపాడుకోవటానికి ప్రేమైన వారలారా, భక్తుడు దానియేలు ఆ శ్రేష్టమైనటువంటి ఏర్పాటును కలిగి ఉన్నాడు. అందరికంటే ఉన్నతంగా దీవించబడ్డాడు దానియేలు. కొన్నిసార్లు నియంత్రణ కోల్పోయి తినే విషయంలో ఎంత అనానుకూలతకు దారితీస్తుందనంటే, అంత అనానుకూలతకు. బీపీ పేషెంట్సే ఉన్నారు, షుగర్ పేషెంట్సే ఉన్నారు. ఆయా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అవి తినకూడదు అన్నప్పుడు అనేకమైన ఆహార పదార్థాలు ఉంటాయి. ఇంకా టెంప్ట్ అయ్యి కంట్రోల్ చేసుకోలేక అన్నీ తిని ఇక బీపీ ఇంత పెరిగి అంత పెరిగే ఈ అనానుకూలత ఇవన్నీ కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. ప్రేమైన వారలారా, ఆహార విషయంలో నీవు తిండిపోతూ అయితే నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము అనే వాక్యము సామెతల గ్రంథంలో 23వ అధ్యాయంలో గమనిస్తాం. కనుక ప్రేమైన వారలారా, ఒక్కొక్కటిగా మనము నియంత్రణలో ఉండటానికి మనము దేవుని వైపు చూడాలి. ఇది దేవుడిచ్చినటువంటి ఒక ఆధిక్యత, దేవుని ఆత్మ కలిగిన వారిలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి గుణగణము. ప్రేమైన వారలారా, ఇలాగన మనము దేవుని వాక్యాన్ని గ్రహించినప్పుడు మితముగా ఉండుము. భక్తుడు పౌలు చెప్తాడు తిమోతి రాసిన పత్రికలో, మితముగా ఉండము, అన్ని విషయాలలో మితముగా ఉండుము, స్వార్థికని పని చేయము. అంటే అన్ని విషయాలలో నీ వరకు నీవు ఆ హద్దు అనేది కలిగి ఉండు. ఈ మితిమీరినటువంటి ఆలోచన విధానాలు లేకుండా ఆ లిమిటేషన్స్ అనేటివి నువ్వు కలిగి ఉండు. మితముగా ఉండుము, అన్ని విషయాలలో మితముగా ఉండము. కంట్రోల్నెస్ అన్నది ఆ ఆవేశాలు అలాగా కట్టలు తెగి వచ్చినప్పుడు ఆ ఆవేశాలను అదుపు చేసుకోవటానికైనటువంటి ఆ నియంత్రణ ప్రేమైన వారలారా మనం కలిగి ఉండటానికి ఎప్పటికప్పుడు సిద్ధపడి ఉండాలి. ఈ ఆత్మ ఫలములో ఇది అతి శ్రేష్టమైన. అవును కదా, నేను దేవుని ఆత్మ కలిగిన దేవుని బిడ్డను, ఈ విషయాల్లో నేను హెచ్చిపోకూడదు, మితము కలిగి ఉండము. విశ్వాస జీవన విధానాన్ని ఒక పరుగు పందానికి పోల్చినటువంటి భక్తుడు పౌలు. ఈ పరుగు పందెంలో ఉన్నవారు వారి వే ఆఫ్ డ్రెస్సింగ్ ఒకవేళ ఆలోచన చేస్తే, వారి ప్రిపరేషన్ అంతా కూడా ఆలోచన చేస్తే చాలా సిస్టమేటిక్గా ఉంటారు. తగుమాత్రపు వస్త్రాలు మాత్రమే, చాలా లైట్ వెయిట్ వస్త్రాలు. కారణం ఏంటంటే వారు పరుగు పందెంలో
విజయాన్ని సాధించాలి. కాబట్టి విశ్వాస యాత్రలో కూడాను ప్రేమైన వారలారా విజయం సాధించటానికి, దేవునికి మహిమకరంగా ఉండటానికి మనం ఏవేవి ఎలాగా కంట్రోల్ చేసుకోవాల్సినదో, ఏవేవి వదిలిపెట్టాల్సినదో అవి వదిలిపెడుతూ ఒక సెల్ఫ్ కంట్రోల్ మైండ్గా ముందుకు సాగుట ప్రేమైన వారలారా ఒక దేవునిచ్చిన ఆధిక్యత. భక్తుడు పౌలు చెప్తాడు, ఒక శ్రేష్టమైన విషయాన్ని చెప్తాడు. అక్కడ ఆ మాటలను చెబుతూ కొరింథీ పత్రికలోనే జ్ఞాపకం చేస్తాడు. ఏమిటి విషయం అని అంటే, భక్తుడైనటువంటి పౌలు, అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రికలో చెప్పినటువంటి ఒక శ్రేష్టమైన విషయం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి అని అంటే, నేను గాలిని కొట్టినట్టుగా పోట్లాడటలేదు. ఒకవేళ నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ప్రేమైన వారలారా మితముగా ఉండు అని చెప్పినటువంటి భక్తుడైన పౌలు దేవుని పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో ఈ శ్రేష్టమైన మాటలు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. నన్ను నేను నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. దేవుని బిడ్డలుగా మనం గ్రహించాల్సిన విషయాన్ని ఏంటంటే, మన శరీరాన్ని, దీని ఆవేశాలని, దీని ఫీలింగ్స్ను ఎప్పటికప్పుడు మన కంట్రోల్లో ఉంచుకోవటానికి దేవుని సహాయం కలిగి ఉండుట. ప్రేమను ఆశా నిగ్రహము, మనము నిగ్రహము కలిగి ఉండటంలో మనము దేవుని ఘనపరుస్తాం. దేవునితో మమేకమైనప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సాధ్యమన్న విషయాన్ని మనము యోహాను సువార్త 15వ అధ్యాయంలో గమనిస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 5వ వచనం గమనిస్తే, ఎవరు నా యందుంటారో నేను ఎవరి యందుంటానో వాడు బహుగా ఫలించును. సో ఫలభరితమైన జీవన విధానం, ఆత్మ జీవన విధానం ఫలభరితమైనది. అంతనేనా అంటే అంతనే కాకుండా ఇంకా అలాగా ముందుకు వచ్చి చదివితే ఇంకొక మాట ఏమంటాడు అని అంటే, ప్రేమైన వారలారా అలాగా ఉన్నప్పుడు, మీరు ఫలభరితంగా ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. సో ఆత్మ జీవన విధానములో, దేవునితో మమేకమైన జీవన విధానములో మనము అడిగినది పొందుకునే ఒక గొప్ప ఆధిక్యత కర్త అయిన దేవుడు ఏర్పాటు చేశాడు. అదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 8వ వచనం చదువుతూ పోతే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. సో ప్రేమైన వారలారా దేవునితో మమేకమైన జీవన విధానములో, ఆత్మ జీవన విధానములో, ఆత్మ ఫలము కలిగి కొనసాగుతుంటాం విషయంలో ప్రేమైన వారలారా మనం ఫలభరితంగా ఉంటాము. మన ప్రార్థన సఫలపరచబడుతుంది. దీని ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. సిలువ ధ్యానములో సిలువైపు చూస్తూ కొనసాగుతున్నప్పుడు ఆ భక్తుడు కీర్తనకారు చెట్టి భానుమూర్తి గారు రాస్తారు, నేను అన్ని విషయాలను పక్క నుంచి దేవుని సిలువ వైపు చూసినప్పుడు, సిలువ వైపు చూసినప్పుడు శిల సమానమైన మనసు కరిగి నీరగుచున్నది. సో ప్రేమైన వారలారా సిలువ ధ్యానములో సిలువ వైపు మాత్రమే చూస్తూ దేవునితో మమేకమై ఫలభరితమైన జీవన విధానములో దేవుని మహిమకరంగా కొనసాగటానికి ఈ శ్రేష్టమైన ఆత్మఫలము కలిగి దేవునికి మహిమకరంగా కొనసాగటానికి ఆత్మదేవుడు మనందరికీ సహాయం చేయగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు. మమ్మల్ని మీరు ఇలాగా ప్రేమించినందుకు మీకు స్తోత్రములు. మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్య ధ్యానమునకు మీకు వందనాలు. నీ వాక్కు అనేకులకు మా ప్రభువా ఆశీర్వాదకరంగా ఉంచండి. నీకు మహిమ తెచ్చే విధంగా కొనసాగటానికని నీ నడిపింపులో మమ్ముంచుమని ప్రాధేయపడుతున్నాను. ప్రత్యేకించి ఈ వాక్య ధ్యానానికి సహకరించినటువంటి సహోదరుడు గర్జి ఆనంద్ సూగూరు సంఘ సభ్యుడు మా ప్రభువాని సన్నిధి పట్టుకుంటున్నాం. ఆయన కుటుంబాన్ని మీరే దయతో ఆశీర్వదించమని, సేవలో ప్రోత్సాహకరంగా నీకు మహిమకరంగా కొనసాగటానికి కృప చూపమని, ప్రత్యేకించి సిఎస్ఐ రాయలసీమ డయాసిస్ యూత్ డిపార్ట్మెంట్ వారిని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. సురక్తము
కూర్చునందున